వేదిక మీద ఉన్న విషయాన్ని రామచంద్ర ముందు జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థనా గీతం. श्वेत पद्मास వితా రాజేష్ అండి, జాయింట్ సెక్రటరీ అలీప్ అన్నమాట. ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కోసమని హోలిస్టిక్ హాస్పిటల్ వాళ్ళు పిలిచారు. అండ్ ఇవాళ చూస్తే చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా వేదికను అలంకరించారు. అండ్ ఇవాళ ఏంటంటే మహిళలు అందరికీ ఒక ప్రోత్సాహంగా ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళు ఏంటంటే ఒక గ్లోబల్ లీడర్స్ కూడా అవ్వచ్చు. అలీప్ వీళ్ళందరినీ కూడా బాగా ప్రోత్సహిస్తుంది. ఏంటంటే ఒక స్టార్టప్ ఇవాళ స్టార్టప్ రెవల్యూషన్ అన్నమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా పెద్ద స్థాయిగా ఇవాళ అవుతుంది. నేషనల్లీ ఇంటర్నేషనల్లీ కూడా ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు. అలీప్ కూడా ప్రోత్సహిస్తుంది ఆత్మనిర్భర్ భారత్ కోసం. అండ్ రామాదేవి గారు ఫౌండర్ ప్రెసిడెంట్. సో మేము 30 years బ్యాక్ ఇవాళ అంతా ఇంక్యుబేషన్ గురించి ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాము. సో ఆ 30 years బ్యాక్ మేము ఇంక్యుబేషను, విమెన్కి క్యాపిటల్ ఎలా అవసరం, అండ్ మార్కెట్స్ ఇవాళ అందరూ వస్తువులు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి మార్కెట్స్ ఎక్కడున్నాయో తెలీదు. సో ఆ మార్కెట్ లింకేజెస్ కానీ, యాక్సెస్ టు క్యాపిటల్ కానీ, అండ్ స్టార్టప్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అలీప్ ఇవాళ మాకు అలీప్లో ర్యామ్ ప్రాజెక్ట్ కూడా వచ్చిందనమాట. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్ని ఎలా చేయాలి అని. సో అది ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కూడా అలీప్లో కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనమాట. సో ఏంటంటే 15,000 మందిని మేము ఎలా వాళ్ళని కోటీశ్వర్లు చేయాలి, స్కిల్ ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా. సో దట్ ఈస్ ద పైలట్ ప్రాజెక్ట్ అలీప్కి వచ్చింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్టార్టప్లో కూడా చాలామందికి మా స్టార్టప్స్కి యూనికార్న్స్ ఉన్నారు. సో చాలామందికి కూడా గ్రాంట్స్ వచ్చాయి. అండ్ వాళ్ళకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్స్ కూడా వచ్చాయన్నమాట. ఈ అవకాశం ఇచ్చిన హోలిస్టిక్ హాస్పిటల్స్కి మేము థ్యాంక్స్ చెప్తాము. తుషారా గారి మెడికల్ ఫీల్డ్లో కూడా లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీ. అలీప్ కూడా వీకెండ్ చేదోడు వాదోడుగా హోలిస్టిక్ హాస్పిటల్స్తో మాట్లాడి MOU చేసుకొని వీ విల్ డూ లాట్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఆల్సో. థ్యాంక్ యూ. హోలిస్టిక్ హాస్పిటల్ తరఫున ఈరోజు ఇక్కడ ప్రేమ బ్లాక్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మా స్టాఫ్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఈ వేడుకలో పాల్గొంటున్నారు. ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి మాజీ మంత్రి శ్రీమతి పుష్పలీల గారు రాలేకపోయారు. అప్పుడు అలీప్ తరఫున కవిత గారు అండ్ రాణి నల్లమోతు గారు సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇద్దరు వచ్చి చక్కటి సందేశాలను ఇచ్చారు. మహిళలంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం నినాదం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నినాదం యాక్సిలరేట్ యాక్షన్, అంటే స్త్రీల సమానత్వం వైపు జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వేగవంతం చేయండి అనేటువంటి నినాదంతో ఈ సంవత్సరం ఉంది. సో స్త్రీల యొక్క సమానత్వం కోసం, వాళ్ళ యొక్క స్వేచ్ఛ కోసం, సాధికారత కోసం అందరూ కూడా పాటుపడాలని పిలుపునిచ్చారు.